హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక చిన్న స్పైసీ వంట చేయాలని వచ్చాను. ఇదిగోండి, ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని దాంట్లో కార్న్ఫ్లోరు, కోడిగుడ్డు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ కలిపి మిక్స్ చేసి ఇక్కడ పెట్టాను. ఒక 20 నిమిషాలు నానబెట్టి అలా పెట్టాను. ఇదిగోండి, తర్వాత నూనె ఇలాగ రెడీ అయిపోతుంది. నూనె వేడివేడిగా కాలిపోతుంది. దీంట్లో నేను మీకోసం పకోడీ వేయాలని చూస్తున్నాను. ఇదిగోండి, అబ్బా చూసారా, ఇలా కాగాలి. నూనె బాగా వేడెక్కితే ఈ పకోడీ ఇలా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. చూసారా ఎలా కాలుతుందో, అలా కొంచెం స్పైసీగా వేగే వరకు అలా ఉంచుకోండి. స్పైసీగా కలర్ వచ్చే వరకు ఉంచుకుని తీసుకోండి. ఇవి చూసారా వేగిపోయినాయి ఎలాగా ముక్కలు. ఇదిగోండి అలా తీసుకున్నాం. ఇదిగోండి అలా వచ్చేసింది ముక్కలు. చూసారా ఎలా ఎగినాయి ఎర్రగా. ఇదిగో దానికోసం పక్కన ముందుగానే వేయించి పెట్టుకున్న కరివేపాకు పెట్టా. ఇదిగోండి ఒక నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయ చెక్క పెట్టుకుని ఇదిగో దీంట్లో ఇలా పిండుకుని ఇదిగోండి కరివేపాకు ఇలా వేసుకుని ఇదిగోండి ఇలా ముక్క పక్కెట్టుకుని అబ్బా అసలు ఈ ఆనందం తినేటప్పుడు స్వర్గం ఉన్నట్టుంటుంది. అదేందా అబ్బబ్బా. ఇది మాట నిమ్మకాయ పులుపు, ఇక ఉల్లిపాయ చెక్క, పకోడీ, అబ్బబ్బా చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా చాలా స్పైసీగా అందంగా ఉంది. మీరు కూడా ట్రై చేసుకుని తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.